దావీదు జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ ఫిలిష్తీయుడు ఎవడో అని పౌరుషముతో వాడి మీదకి పరుగెత్తుకొని పోయి వాడిని జయించినట్లు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాలలో కూడా శత్రువు పరిస్థితి ఎలాగూ ఉన్నదంటే మన మీద సవాలు విసురుతున్నాడు. ఏ విధముగానైనా నీవు దేవుని సన్నిధికి వారసుడవు కాకుండా, దేవుని రాజ్యానికి నీవు చేరకుండా, దేవుని బిడ్డగా నీవు ఉండకుండా, నువ్వు నమ్మకంగా జీవించకుండా నిన్ను పాడు చేస్తానో అని సవాలు విసురుతున్నాడు. వాణ్ణి నాశనము చేయడానికే మనం పరిగెత్తాలా? వాణ్ణి అంతమొందించడానికే మనం పరుగులు పెట్టాలా? అప్పుడు తప్పకుండా మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ శత్రువు నీకంటే బలవంతుడై ఉండవచ్చు, నీ మీదకు వస్తున్నటువంటి శోధన, నిన్ను కృంగదీయడానికి నీ మీదకు వస్తున్నటువంటి ఆ బాధలు నీకంటే బలమైనవే కావచ్చు. కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తిని, బలాన్ని ఇచ్చేవాడు బలవంతుడైనటువంటి దేవుడని నువ్వు నమ్మినట్లయితే కనుక తప్పకుండా ఆ శత్రువును జయించి నేను చేరాలనుకున్నటువంటి ఆ నిత్య రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ విధముగా శత్రువుని జయించడానికే మనం పరుగులు పెడుతున్నామా? పరిగెత్తి వెళ్ళాడండి, ఏదో ఆశించి వెళ్ళలేదు. శత్రువుని నాశనం చేయడానికి పరిగెత్తి వెళ్ళాడు కనుక ఎంత గొప్ప ఘన విజయాన్ని పొందుకున్నాడంటే, అంతవరకు ఉన్న రాజులు మరి దావీదు కంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అక్కడ యుద్ధంలో ఎంతో గొప్పవారు ఉన్నారు. వారందరికంటే హెచ్చించి గొప్ప సింహాసనం మీద దావీదుని దేవుడు కూర్చోబెట్టాడు. అంత ఆధిక్యత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే శత్రువును జయించడానికై పరుగులు పెట్టాడు గనక.